మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిజం సంధ్య, ఇప్పుడే నేను సూర్య వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాను. అమ్మా, నువ్వు టాబ్లెట్లు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడున్న మెడికల్ టీం సపోర్ట్ తీసుకోండి. అలాగే. ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపించే బదులు ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదండి. ఏంటి సంధ్య, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? చాలా రోజుల నుంచి నాన్న ఇదే గదిలో ఉన్నారు. కొన్ని రోజులైనా వెళ్ళిరా నువ్వు. ఆకాష్, నువ్వైనా చెప్పు మీ వైఫ్కి. సంధ్య, డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు. సూర్య చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. అయినా సరే ఎందుకు అడ్డుపడ్డాం? వాళ్ళకెక్కడా ఏ సమస్య రాకుండా చూసుకునే పూచి నాది. నువ్వు ధైర్యంగా ఒప్పుకో. సరేనండి. అంకుల్, ఇందులో టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉంచండి. అమ్మా, నాన్న, మీ ఇద్దరి ఫోన్లు ఎప్పుడు ఆన్లోనే ఉంచండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరికైనా కాల్ చేయండి. అలాగే సూర్య. అందరం కలిసి ఇంటికి వెళ్దాం పదండి. మీకు సెండ్ ఆఫ్ మేమిస్తాం. పదండి. లక్ష్మి, పద. రండి. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. బాబ్జీ, రామ్మ పండు, కూర్చో. ఈయనేనా నీ బిడ్డకి తండ్రి? ఏమయ్యా, బుద్ధి లేదా నీకు? ఆడదంటే ఆటబొమ్మ అనుకున్నావా? మగాడవైతే కొమ్ములున్నాయనుకున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తల్లిని చేయడానికి నీకు సిగ్గులేదా? మేడం 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 ప్లీజ్, మీరు పొరపడుతున్నారు. నేను మీరనుకుంటున్న వ్యక్తిని కాను. చెప్పు పండు. ఏమ్మా పండు, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఇతను కాదా? కాదు మేడం. కాదా? మరి ఎవరితనో? నా రిలేటివ్ డాక్టర్, మా అక్క భర్త, బావవుతారు. ప్రస్తుతానికి ఈయన మా అక్కే నాకు కేర్ టేకర్స్గా ఉన్నారు. ఓ అవునా, సారీ అండి, ఏదో కోపంలో మాట్లాడాను. నో ప్రాబ్లం డాక్టర్ గారు. పేషెంట్ ప్రాబ్లంని ఒక డాక్టర్ అయ్యుండి పర్సనల్ గా తీసుకోవటం నిజంగా గ్రేట్. నన్ను పొగడ్డం కాదు, ముందు ఆ తప్పు చేసిన వాడి డీటెయిల్స్ ఏవైనా తెలిసాయో లేదో చెప్పండి. అది ఇంకా తెలుసుకొని ప్రయోజనం లేదులే డాక్టర్. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కంటికి కనిపించేంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే. ఇప్పుడు ఆ వ్యక్తి కళ్ళ ముందే ఉన్నా బలవంతంగా ఒప్పించినా బ్రతుకున్నన్ని రోజులు తోడుగా ఉంటారన్న నమ్మకం లేదు. అలా అని నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? నీ బిడ్డతో ఒంటరిగా బ్రతుకుతావా? ఒంటరితనం నాకేం కొత్త కాదు డాక్టర్. నేను ఉన్నంతకాలం నా బిడ్డ అనాథ కాదు. సరే రామ్మా, ఒకసారి చెక్ చేస్తాను.
మేడం తన హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. ఫస్ట్ డెలివరీ కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. నేను రాస్తున్న టాబ్లెట్స్తో పాటు డైట్ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. కొన్ని నెలలు పనులేవి చేయకుండా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఇదేంటి హస్బెండ్ పేరు రాయలేదు? అతని పేరేంటి? ఆ, మ్, జీ బాబు. ప్రతిదానికి భయపడకు బాబ్జీ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరి దగ్గర ఏ విషయం దాచాలో నాకు తెలుసు. థ్యాంక్స్ పండు. నెక్స్ట్ కన్సల్టేషన్ డేట్ రాశాను, అప్పుడు రండి. మ్, స్కానింగ్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్. వస్తాను డాక్టర్. మంచిది. సడన్ గా ఈయనకి గుడికెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో. నన్ను రెడీ అవ్వమని ఫోన్ చేశారు. దర్శనం అయిన తర్వాత సూర్యని ఇంట్లోంచి పంపించేలా ఆయన మనసు మార్చాలి. ఆయనే వచ్చినట్టున్నారు. సంధ్య, వచ్చింది ఆకాశ్ అనుకొని చాలా ఆశగా, అంతకు మించిన ఆనందంగా ఎదురు చూస్తున్నట్టున్నావు. పాపం నన్ను చూసేసరికి మొహం మాడిపోయింది, ఆనందం మొత్తం ఆవిరైపోయింది. అంతేగా సంధ్య? ఏంటోలే సంధ్య, ఈ మధ్య నువ్వు ఏం కోరుకున్నా జరగటం లేదు. మొన్నటికి మొన్న అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తారు, నా పీడ వదిలించుకోవాలనుకున్నావు, కానీ అది కుదరలేదు. దానికి కారణం మీరు కదా? వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన నేరం నాకు తెలియదు అనుకుంటున్నారా? దాన్ని నేరం అనకూడదు సంధ్య, సమయస్ఫూర్తి తెలివితేటలు అనాలి. మీరు చేసిన కుట్రకి ఏ పేరు పెడితే ఏంటి? నేను చేసింది కుట్రైనప్పుడు ఆకాష్కి ఎందుకు చెప్పలేదు? ఓ, చెప్పినా నమ్మడనా, లేక చెప్పడం వేస్ట్ అనే? ఆయన నమ్మకాన్ని, అమాయకత్వాన్ని మీరు ఆయుధంగా మార్చుకున్నారు కాబట్టి మీరేం కోరుకున్నా జరుగుతుంది. అది మా అదృష్టంలే. నువ్వు ఇలా పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకొని డోర్ ఓపెన్ చేయగానే నాకు మన పాత రోజులు గుర్తొచ్చాయి సంధ్య. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పదే పదే గతాన్ని తవ్వుతారు? ఏం చేయను సంధ్య, గుర్తు చేసుకోవడం నీకు ఇష్టం లేదు, మర్చిపోవడం నా తరం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చనిపోయానని అనుకున్న దానివి అంత తొందరగా మనసెలా మార్చుకున్నావు? ఇంకొకరి భార్యగా మారడానికి, అతనితో సంసారం చేయడానికి నీ మనసెలా ఒప్పుకుంది?